మీ మూవీస్ విషయానికి వస్తే 2015లో రేయ్ మూవీ. సో ఆ తర్వాత గ్యాప్. సో ఏంటి గ్యాప్ని ఏ విధంగా చూడాలి? సింహం జూలిపించేటప్పుడు ఒక 2 అడుగులు వెనక్కి వేస్తుంది కదా, సో అదే విధంగా చూడాలా, లేకపోతే అంటే మీకు తగిన స్టోరీ ప్రిపరేషన్ కోసం ఇంత తీసుకున్నారా? అదేంటంటేనండి, మన జై స్వరాజ్యాను JSW టీవీ అధినేత ఎలమంచిలి జగదీష్ బాబు అలియాస్ ఎలమంచిలి జై కింద సుపరిచితులైన నేను ఇద్దరం క్లాస్మేట్స్. హైదరాబాద్ గుడివాడలో, మా సొంత ఊరు గుడివాడలో 10th క్లాస్కి క్లాస్మేట్స్. కాలేజీలో కూడా నేను ఆయన ఇద్దరం బాగా తిరుగుతుండేవాళ్ళం. సో తనకు తెలుసు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఊరు, మా నాన్నగారు ఊరు కనుమూరు. ఆయనది ఎలమంచిలి, సర్నేమో నాది ఎలమంచిలి. ఇద్దరం బ్రదర్స్లా ఫీల్ అయ్యేవాళ్ళం. సో ఆయనకు తెలుసు నేను ఎంత బాగా చదువుతాను, ఎంత కమిటెడ్గా ఉంటాను, ర్యాంక్ 1 స్టూడెంట్ని. ఇలా ఉన్నా కూడా తను రామారావు గారు అంటే ఇష్టం ఉంటూనే కృష్ణ గారు అంటే కూడా ఇష్టం ఉంటూ ఉండేవాడు. చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అంటే జయ గారితో నేను ట్రావెల్ అవుతున్నాను, చూస్తూ ఉన్నాను. సో మీరు పరిచయం అయిన దగ్గర నుంచి మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాను. సో ఎన్టీఆర్ విషయంలో కానీ, సినిమాల విషయంలో కానీ, మా సార్తో మేము సినిమాకి వెళ్తూ ఉంటాం జయ గారితో. సో ఎంత ఫ్లాప్ అయిన సినిమాని కూడా ఆయన నోటి వెంట ఇది బాగాలేదు, ఇది ఫ్లాప్ అయింది అనేది మేము ఇంతవరకు వినలేదు. సో చాలా కష్టపడ్డారు, తీశారు, చాలా బాగుందనే చెప్తారు. మా ఎలమంచిలి సర్నేమ్లో అండి మంచి అంటే మంచితనం, మానవత్వం మూర్తిపించిన మనుషులు అండి మేము ఎలమంచిలో. జై దగ్గర నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే మనం మంచితనం లేదనేది మనం చెప్పుకోవటం కంటే కూడా మన దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ కానీ వాళ్ళు ఫీల్ అవుతున్న కంఫర్ట్, సౌకర్యవంతమైన ఉద్యోగం చేసే విధానం, భయం లేకుండా గౌరవం ఉండటం అనేది ఒక గొప్ప లక్షణం అండి. అది జై పట్ల మీరు పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉందని భావించడంలో నేను ఆనందిస్తున్నాను. అతను నా స్నేహితుడైనందుకు, నేను అతను స్నేహితుడైనందుకు 2 రకంగా. సో నేను ఎంత బాగా చదువుతాను అనేది తనకు కూడా తెలుసు. చదువుతూనే రామారావు గారు అంటే విపరీతమైన, అంటే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది. సినిమా వైపు ఆకర్షితుడిని చేసింది. సినిమా అంటే పిచ్చి పట్టేటి చేసింది. ఏ రేంజ్కి పిచ్చి పట్టిందంటే, సినిమాని వీకెండ్లోనూ లేకపోతే మంత్లీ ఒకసారి కాదు, వచ్చిన సినిమా వచ్చినట్టు చూడాలి అనే రేంజ్లోంచి ఆయనకి అభిమాన సంఘం స్థాపించి ఆయన అభిమానిగా ఊర్లో తిరగాలి అనే రేంజ్కి నాకు ఆ పిచ్చి పాకాన పడటంతో గుడివాడలో నేను 9th క్లాస్ చదువుతుండగానే టౌన్ వైడ్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ టౌన్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ని అని చెప్పుకొని తిరగడంలో ఒక ఆనందం పొందుతుండేవాడిని. 3 బట్టన్లు ఎప్పతీసి అదేదో అమెరికన్ ప్రెసిడెంట్ కంటే పెద్ద పోస్ట్ లాగా ఫీల్ అవుతుండేవాడిని. అంత గర్వంగా ఫీల్ అవుతూ, గౌరవంగా కూడా ఫీల్ అవుతూ తిరుగుతుండేవాడిని మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పేసి. అలా అంటే ఆయన, నేను చదువు ఇంకా నెమ్మదిగా ఇంకా సినిమా పట్ల బాగా విపరీతమైన పిచ్చిపడి, నా ఫ్రెండ్స్ అన్నయ్య వెంకటేశ్వరరావు అని అతను ఎంకరేజ్ చేశాడు. అలాగే రాజులపాటి రవి అని చెప్పేసి అతను, నువ్వు ఇంతగా సినిమాలు బాగా విశ్లేషిస్తున్నావు, చూస్తున్నావు, నువ్వు చెప్పినట్టుగా ఆ విశ్లేషణ ఆల్మోస్ట్ జరుగుతుంది కాబట్టి నువ్వే డైరెక్టర్ ఎందుకు అవ్వకూడదని చెప్పిన మీదట నాది ఒక సీడ్ లాగా అనిపించి ఇంజనీరింగ్ కూడా డిస్కంటిన్యూ చేసి, ఇంజనీరింగ్ చేద్దామని మద్రాసులో నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి సినిమా ఫీల్డ్లో జాయిన్ అయిపోవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, ముందు ఎడిటింగ్ అసిస్టెంట్గా పనిచేశాను. తర్వాత అప్రెంటిస్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా, చీఫ్ అసోసియేట్గా, కో డైరెక్టర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, కథా స్క్రీన్ ప్లే రచయితగా, స్క్రీన్ రైటర్గా, ఎగ్జిబిటర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఆ తర్వాత ఒక ఆడియో కంపెనీ పెట్టాను యుక్తా పేరుతో, మా అమ్మాయి పెద్దమ్మాయి పేరుతో. యుక్తా కంపెనీ మ్యూజిక్ కంపెనీ అధినేతగా దేవదాస్ ఆడియో దాని మీద రిలీజ్ చేసాం. యుక్తా యుక్తా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్స్ స్థాపించాం. బొమ్మరిల్లు సినిమాస్ అనే ఎగ్జిబిటర్ కూడా అయ్యాను. ఇన్ని చేసినా కూడా వైవిఎస్ ఐడెంటిటీ, వైవిఎస్ ఎన్టీఆర్ వీరాభిమాని అని నన్ను గుర్తిస్తేనే ఆనందం పొందుతానండి. నేను దర్శకుడిగా, నిర్మాతగా, నేను చెప్పి నీ పోర్ట్ఫోలియో ట్రావెల్ చేసిన విధంగా అంతటి ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఆయన మీద ఇన్స్పిరేషన్తో నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాను కాబట్టి, నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిన టైంకి ఆయన సీఎం అయ్యి ఇక్కడ ఉన్నారు. సో ఇంకా నా దృష్టిలో ఏంటంటే, రామారావు గారు మీద ప్రేరణతో నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాను, స్ఫూర్తితో, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో. ఇంకా ఆయన లేనప్పుడు నాకు ఏ హీరో అయినా ఒకటే అనే ఉద్దేశంతో నేను కొత్త వాళ్ళతో సినిమాలు తీయడం, కొత్త వాళ్ళతో, ఆయన కూడా అలా చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేశారు. దర్శకుడిగా అద్భుతమైన దర్శకుడు అండి, ఆయన గురించి చెప్పడానికి మాటలేవు. దానికి అది వేరే అధ్యాయం. ఎంతసేపు చెప్పిన తరగతి రామారావు గురించి ఎంతసేపు మాట్లాడుతున్నా యుగం ఒక క్షణంలాగా అయిపోతుంటుంది, ఎంతసేపు అయినా కాలం తెలియదు. సో అది ఆ టాపిక్లోకి ఎంతసేపు వెళ్ళినా అది వేరే మళ్ళీ అధ్యాయంలో మాట్లాడుకుందాం. సో వెళ్ళిన ప్రాసెస్లో నేను నాగేశ్వరరావు గారితో కూడా అగ్నిపుత్రుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు రాఘేంద్రరావు, నా అభిమాన దర్శకుడు అండి రాఘేంద్రరావు, గుడివాడలో ఉన్నప్పుడు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరడం,
రాఘేంద్రరావు దగ్గర, తర్వాత రామ్ గోపాలవరం గారి దగ్గర, తర్వాత మహేష్ భట్ గారి దగ్గర, తర్వాత సంగీతం శ్రీనివాసరావు దగ్గర, ఇప్పుడు కన్నడ హీరో ఉపేందర్ గారి దగ్గర, నా కొలీగ్ అని కృష్ణవంశీ గారి దగ్గర, వీళ్ళందరి దగ్గర నేను అసిస్టెంట్గా 13 ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత నాగార్జున గారు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడంతో నా కెరీర్ స్టార్ట్ అయింది. మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నా సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటే నేను 1998 జూన్ 26 నా మొట్టమొదటి సినిమా రిలీజ్ అయింది. డైరెక్టర్గా నాకు మొన్న జూన్ 26తో సిల్వర్ జూబ్లీ ఇయర్ కంప్లీట్ అయింది. సో అన్నగారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నా సిల్వర్ జూబ్లీ ఇయర్ పూర్తవటం అనేది ఒక రకమైన తెలియని ఏదో ఒక కనెక్షన్ అని ఫీల్ అవుతుంటానండి. అంతేకాకుండా రామారావు గారు ఫస్ట్ డైరెక్షన్ చేసిన సినిమా సీతారామ కళ్యాణం. అందులో పాపులర్ అయిన సాంగ్ శ్రీ సీతారాముల కళ్యాణం చూతమరారండి అని ప్రతి శ్రీరామనవమి పందిర్లోనూ మోగే సాంగ్ని నా మొట్టమొదటి సినిమా టైటిల్గా పెట్టుకోవడం. నా ఫస్ట్ ఫిల్మ్ శ్రీ సీతారాముల కళ్యాణం చూతమరారండి అనమాట. ఇవన్నీ నేను అగ్నిపుత్రుడు అనే సినిమాకి అసోసియేట్గా పనిచేస్తున్నప్పుడు నాగేశ్వరరావుతో సరదాగా అనమాట. నాగేశ్వరరావు చాలా నడుస్తున్న గ్రంథాలయం కింద లెక్కండి. అక్కడ నాగేశ్వరరావు పరిశ్రమకు 2 కళ్ళు అంటారు, నిజం. అందులో సందేహం అసలు ఏమీ లేదండి, ఇసుమంతా కూడా లేదు. ఈయన ఒక ఎడ్జ్ అనుకుంటే ఆయన ఒక ఎడ్జ్ అనమాట. ఆయన స్వభావం ఒకటైతే ఈయన స్వభావం ఒకటి. పెప్పర్ అండ్ సాల్ట్ కాంబినేషన్ తెలుగు పరిశ్రమకి. అవి 2 లేకుండా అసలుకి మనం ఏది రుచికరంగా ఉండదు. సో అలాంటి ఆయన అక్కినేని నాగేశ్వరరావుకి నేను అగ్నిపుత్రుడు సినిమా చేస్తున్నప్పుడు ఏమయ్యా మీ హీరో రికార్డులు ఏంటని సరదాగా ఆయన సరదా ఎక్కువ. నాగేశ్వరరావు రామారావు గారు గంభీరంగా ఉంటారు, ఈయన సరదాగా ఉంటారు. అడిగితే నేను ఆయనతో గొడవపడి మా రికార్డులు అని చెప్తుంటే ఆయన సరదాగా చూస్తాం. అవన్నీ ఆయన తెలిసినా కూడా నాగార్జున గారితో 5 సినిమాలు పనిచేసినా నేను రామారావు గారి అభిమానిని. ఆ తదనంతరం నేను బాలకృష్ణ గారు గుడివాడలో ఆయన అభిమాన సంఘం స్థాపించి నేను మద్రాసు వెళ్ళాను. ఇవన్నీ కూడా తెలిసినా కూడా వాళ్ళు నాకు మానవత్వంతో నాలోని ప్రతిభని ట్యాప్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం మర్చిపోలేని విషయం అండి. నేను రామారావు గారి అబ్బాయిని. అక్కినేని గారు నాకు అన్నపూర్ణ స్టూడియోస్ అంటే నేను గుడివాడ, రామారావు గారు నాగేశ్వరరావు గారు నడయాడిన ప్రాంతంలో పుట్టాను. ఆయన ఏఎన్ఆర్ కాలేజీలో చదివాను, నాగేశ్వరరావు కాలేజీలో కళాశాల స్టూడెంట్ని. అన్నపూర్ణ స్టూడియోస్లో పనిచేశాను. ఆ స్టూడియో ప్రొడక్ట్ని రామారావు గారు వేరే అభిమాని. మళ్ళీ నేను మహేష్ బాబు ఘట్టంనేని గారి వాళ్ళ అబ్బాయి అయిన మహేష్ బాబు నాకు స్నేహితులు లాంటి వాడు, చాలా నాకు డైరెక్టర్స్ డిలైట్ అయిన హీరో. ఆయనతో సినిమా చేశాను. అలాగే కొణిదెల చిరంజీవి గారు శ్రమంతో కష్టపడి పైకి వచ్చి ఆయన ఒక ఉత్తుంగ తరంగంలాగా ఆక్యుపై చేసిన చిరంజీవి గారు వాళ్ళ అదేంటి మేనల్లుడితో సినిమా తీశాను. సో అన్ని రకాల కుటుంబాలు. అలాగే మంచు మోహన్ బాబు గారు డైలాగులో చెప్పడంలో ఒక స్థాయిలో ఆయన అద్భుతమైన డైలాగ్ చెప్పగలరు. ఎలాంటి డైలాగ్ అయినా గంభీరంగా చెప్పడం కానీ వాళ్ళ అబ్బాయితో చేయటం, ఇవన్నీ ఏంటంటే అన్ని రకాల వంశాలతో సినిమా పనిచేసే అవకాశం రావటం అనేది ఒక అదృష్టంగా. అలాగే హరికృష్ణ గారిని ఈ ప్రాసెస్లో నేను 6 సినిమాలు వరుసగా సక్సెస్ అయినాయండి. నా దురదృష్టం కొద్దీ నేను రామారావు గారి అభిమానం వాళ్ళ అబ్బాయితో తీసిన హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ ఫెయిల్ అవటం అనేది నాకు చాలా బాధాకరమైన సంఘటన. బట్ అలా అవుతుందని నేను ఏ క్షణం అనిపించినా కూడా నేను ఇంకో రకంగా దాన్ని తీయటానికి ప్రయత్నించి ఉండేవాడిని. అది ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ దట్ అండ్ సాడ్ ఫర్ దట్. ఆ తర్వాత సలీం అనే సినిమా చేశాను, అది ఫెయిల్యూర్ అయ్యింది. దాని తర్వాత రే సినిమా చిరంజీవి గారి మేనల్డు, పవన్ కళ్యాణ్ గారి మేనల్డుని పరిచయం చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే మధ్యలో నిప్పు అనే సినిమాకి నేను ప్రొడ్యూస్ చేశాను, గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. రవితేజ నేను మద్రాసులో 6.5-7 years రూమ్మేట్స్. అనుకోకుండా వేటూరు గారి మరణం తర్వాత ఆయన డెడ్ బాడీని చూడటం, ఆయన నేను దత్తపుత్రుడిగా ఫీల్ అవుతాను, నా గాడ్ ఫాదర్ కింద ఫీల్ అవుతాను వేటూరు సుందరమూర్తి గారిని. సో ఆయనే నన్ను చాలామంది దగ్గర రికమెండ్ చేశాడు. ఆయన మహానుభావుడు, ఆయన ఫ్యాన్. ఇంకా దాంట్లో చెప్పాల్సిన పని లేదని మమ్మల్ని ఒక సొంత పుత్రుడిలా చూసేవాడు ఆయన. అంటే దత్తపుత్రుడు అలాగా చూసేవాడు, నన్ను చూసుకునేవాడు బాగా ప్రేమగా. ఆయన మరణం దగ్గర వెళ్ళినప్పుడు అనుకోని కొన్ని కారణాల రీత్యా అక్కడ గుణశేఖర్ గారు పరిచయం అవటం, ఆ మీటింగ్ ఇంకో 2-3 మీటింగ్లు దారి తీయటం. అదే టైంలో నేను రవితేజ్తో సరదాగా ఒక సినిమా చేద్దామా, మన ఇద్దరం ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదనే ఒక ఆలోచన నా బ్రెయిన్లో తిరుగుతుండే. ఆ కాలక్రమం ఆ లైన్లో అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను రే సినిమాలో బిజీగా ఉండటం, ఇటు పక్కన ప్యారలల్గా అది అమెరికా వస్తే షూటింగ్లన్నీ అప్సెట్లు అవ్వటం. రే సినిమాలో నాకు ఫస్ట్ టైం అమెరికా వీసాలు వేసుకుని వస్తే తెలుగు ఇండస్ట్రీ స్ట్రైక్ వలన ఆ వీసాలు యూటిలైజ్ చేయలేకపోయాను. 6 నెలలు వేస్ట్ అయిపోయింది, వీసాలు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం అప్లై చేస్తే మళ్ళీ వీసాలు వచ్చిన తర్వాత నేను గ్రాండ్ కెన్యన్ ల్యాండ్స్, అదే లాస్ వేగాస్ పక్కన వ్యాలీ ఆఫ్ ఫైర్లో షూట్ చేస్తుండగా వెరీ సెకండ్ డే
తేజు స్లిప్ అయ్యి కాలు జారటం వల్ల మోకాలు హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయ్యి 2-3 నెలలు రెస్ట్ కావాలంటే యూనిట్ అంతా తిరిగి వెళ్ళిపోయాం. సెకండ్ టైం వీసాలు ఇన్వాలిడ్ అయిపోయినాయి. మళ్ళీ మూడోసారి మళ్ళీ వీసాలు వేయించి క్యారిబియన్ ఐలాండ్స్ వెళ్ళి అక్కడ షూట్ చేసి అమెరికాలో షూట్ చేసి ఇవన్నీ చేసే ప్రాసెస్లో ప్రాజెక్ట్ డిలే అయింది. డిలే అవడంలోకి రెండో ప్రాజెక్టు వాళ్ళు డెసిషన్కి ప్రొసీడ్ అయ్యారు, ముందుకు వెళ్ళారు. ఆ ముందుకెళ్ళిన ప్రాజెక్టు సక్సెస్ అయింది. నాది సెకండ్ ప్రాజెక్ట్కి వచ్చి డిలే అవ్వటం వల్ల దాంట్లో నాకు నేను ఇది క్రియేటివ్ ఎఫర్ట్స్ కావచ్చు, లేకపోతే రిలీజ్ టైం కావచ్చు, కారణాలు రకరకాలు ఉంటాయండి, హిట్ అయినా ఫ్లాప్ అయినా. సో అది నాకు ఒక ఫస్ట్ టైము నిప్లో నాకు ఆర్థికంగా చిన్న ఇబ్బంది. అంతవరకు నాకు లాస్ అనేవి లేవండి. ఒక మగాడు ఫెయిల్యూర్ అయింది కానీ నాకు లాభమే. అలాగే సలీం అనేది నేను డైరెక్టర్గా పనిచేశాను, ప్రొడ్యూసర్ కాదు. తర్వాత నాకు ఫస్ట్ లాస్ వచ్చిన పిల్ల నిప్పు, ఆర్థికంగా లాస్ వచ్చింది. దాని తర్వాత రే సినిమా. ఈ రెండు దాంట్ల మధ్యన నేను ప్రొడ్యూసర్ అవటం వల్ల వాటిని క్లియర్ చేసుకునే ప్రాసెస్లో కొంత డిలే అయింది. ఇంతలో కోవిడ్ రావటం. అదే నేను డైరెక్టర్ అనుకోండి, వాటితో సంబంధం లేకుండా మళ్ళీ నెక్స్ట్ సినిమా క్యారీ అయిపోయి ఉండేమో. కానీ ఏదైనా నా సినిమాలన్నిటికీ నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్ని కాబట్టి ఆ చిన్న ఇబ్బందులు వస్తాయి, ఎవరికైనా వస్తాయి. ఆ ఇబ్బంది నేను మళ్ళీ అలా అని చెప్పి ఇబ్బందులు వచ్చినాయి కదని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వీళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని అడగటం, నేను తెలిసిన వాళ్ళు కూడా అలా చేయను. నేను దాన్ని నెమ్మదిగా అధిగమించి అన్నీ సెటరేట్ చేసుకుని అధిగమించి చేద్దాం అనుకునే టైంలో కోవిడ్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక మంచి ప్రాజెక్ట్తో ఆడియన్స్ని మళ్ళీ రీచ్ అవుదాం అనుకుంటున్నాను. దానికి చేయాల్సిన కసరత్తు ఏంటంటే అప్డేషన్లో ఉంటాం. సినిమాకి ఎప్పుడు కూడా ఏంటంటే వచ్చిన సినిమా వచ్చినట్టుగా రివ్యూలు చూడకుండా ముందు మనం చూడగలిగి, రివ్యూలు చదవకుండాను తెలుసుకోకుండా వెరీ ఫస్ట్ షోకి వెళ్ళిపోయి, ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్ళిపోయి చూడగలిగి మనం సినిమాని ఏమైతే అనాలిసిస్ చేయగలుగుతున్నా ఆ అనాలిసిస్ దగ్గరగా సినిమా రిజల్ట్ వస్తుందంటే ఎస్ వీఆర్ ఫిట్ ఫర్ డూయింగ్ అన్ అటెంప్ట్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఇన్నర్గా బిల్డ్ అవుతుంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రీచ్ నేను డెఫినెట్గా మంచి సినిమా ఒక స్క్రిప్ట్ తయారు చేసుకున్నాను. ప్రతి సినిమాని వచ్చినట్టు చూసేస్తుంటాను. మళ్ళీ కొత్త ఆలోచనలు రాసుకుంటుంటాను. ఒక మంచి స్క్రిప్ట్తో వస్తున్నానని నేను నమ్మకంతో ఉన్నాను. డెఫినెట్గా ఈసారి ఎవరిని డిసప్పాయింట్ చేయను, మిమ్మల్ని అందరినీ అల్లరిస్తానని పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నాను. నన్ను అభిమానించేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను కలిసిన వాళ్ళు, నన్ను కలిసి ఎలాంటి సందర్భంలో నేను ఉన్నా కూడా వచ్చి నన్ను కలిసి ఫోటో అడిగి దిగిన వాళ్ళందరూ కూడా ఉదయం మాటకే రండి నా సినిమా నెక్స్ట్ సినిమాకి. బాగుంటే ఒకసారి చూడండి, బాగుండకపోతే 3 సార్లు చూడండి. అది మీ బాధ్యత. ఓకే. సో నేను ముందుగా చెప్పినట్టు మీది చాలా లక్కీ హ్యాండ్. మీరు పరిచయం చేసిన వాళ్ళంతా ఇప్పుడు చాలా సక్సెస్ ఫార్మాట్లో ఉన్నారు వాళ్ళు. సో నెక్స్ట్ కొత్త మూవీ రెడీ చేసుకున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయి ఉంటుంది. ఎవరిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అంటే కొత్త వారినైనా ఉన్నవారితో చేయబోతున్నారా? కొత్త వారు. ఇది నాకు ఇప్పుడు కాదండి, నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసే ముందు అందరు హీరోలు అప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళడం కుదరలేదు, కానీ ఎగ్జిస్టింగ్ అందరు హీరోల దగ్గరికి కథలు చెప్పడం జరిగింది. ఆ టైంలో జరిగిన తర్వాత నేను ఎందుకు ఇలాగ అందరు హీరోల దగ్గరికి వెళ్తున్నాను, చాలామంది డైరెక్టర్లు హీరోలు లేకుండా సినిమాలు తీశారు కదా, వాళ్ళు ఆ టైంలో బిజీగా ఉన్నారు, మనం ఎందుకు ఏంటి బాధపడాలి వాళ్ళు ఇవ్వకపోతే, యాక్సెప్ట్ చేయకపోతే అనే ఆలోచనలోంచి ఏదైనా అవకాశం వస్తే కొత్త వాళ్ళతో కూడా తీసేద్దాం. మహేష్ భట్ గారు ఎంతమందిని చూపించాడు, హిందీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయి, నాకు హిందీ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, తమిళ సినిమాలు కొత్త వాళ్ళు తీస్తున్నారు మనం తెలుగులో అని అనుకుంటున్న టైంలో నా ఉత్సాహం మీద నీరు గార్చే విధంగా అప్పటి దాసనారాయణ గారు పెద్ద డైరెక్టర్, ఆయన అంటే ఎంతో ఇష్టం నాకు. అంటే రాఘవేంద్రరావు తర్వాత అభిమాన దర్శకుడిని, రాఘవేంద్రరావు అభిమాన దర్శకుడు గుడివాడలో. హైదరాబాద్ మద్రాసు వెళ్ళిన తర్వాత దాసనారాయణ గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, భారతిరాజా గారు, బాలచంద్ర గారు, హిందీలో సుభాష్ గారు, రమేష్ సిప్పి, యాష్ చోప్రా, వీళ్ళందరంటే విపరీతం ఇష్టం అనమాట. సో దాసనారాయణ గారు తీసిన కొత్త వాళ్ళతో తీసిన కళ్యాణ ప్రాప్తిరస్తు ఫ్లాప్ అండి ఆ టైంలో, 97-98 అని చెప్పేది. అలాగే రాఘవేంద్రరావు అమెరికా వచ్చి ఎక్స్టెన్సివ్గా అంత అద్భుత పెద్ద డైరెక్టర్, నా ఇష్టం, మా గురువు గారు, ఆయన తీసిన పరదేశీ సినిమా ఫ్లాప్ అండి. అలాగే మళ్ళీ నా కొలీగ్, నా ఫ్రెండ్ కృష్ణవంశీ సింధూరం అని కొత్త వాళ్ళు తీసిన ఫ్లాప్. ఈ టైంలో నేను నాగార్జున గారు నాకు అవకాశం ఇస్తానంటే ఎవరు కావాలి నీకు చౌదరి అని అడిగారు. కొత్త వాళ్ళు కావాలి సార్ నాకన్నా అంటే నేను వద్దా అన్నాడు ఆయన సరదాగా హ్యాపీగా మాడతాడు. అంటే నాగేశ్వరరావు ఒక స్టైల్ అయితే ఈయన ఒక స్టైల్, అంటే ఆ కాలమానంలో ఆయన పరిస్థితులు ఆయన పుట్టారు, ఈయన ఆధునికంలో పుట్టాడు కాబట్టి ఈయన వేరే స్టైల్లో మాడతారు, కాబట్టి ఇద్దరు మనస్తత్వం ఒకటి. అంటే నేను వద్దా అన్నాడు. మీరు వద్దనే మాట అన్నాడు, నాకు కొత్త వాళ్ళు కావాలి, సరే అని ఇచ్చారు. ఈ 3 సినిమాలు ఫ్లాప్ అయినా ధైర్యంతో నాకు నమ్మకంతో, కాన్ఫిడెన్స్తో, ఇందాక నేను చెప్పాను కదండి, నాకు రామారావు గారు మీద స్ఫూర్తిని పొంది సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఆయన లేనప్పుడు ఇంకా ఎవరైనా ఒకటి అనే ఫీలింగ్, ధైర్యంతోనూ దానికి తగ్గ కృషితో చేస్తాను కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి చేద్దాం, కొత్త వాళ్ళతో స్టార్ట్ చేశాను. అలాగే
ఆ కొత్త వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సినిమా తీయడం అనేది నాకు ఒక అంటే నా టైం వేస్ట్ అయిపోయిందని, అకౌంట్స్ని మీట్ కావట్లేదని టెన్షన్ పడతాం ఇది వాళ్ళకి ఎనఫ్ టైం ఇవ్వటం, వాళ్ళతో పాటు మమైకం చెందటం, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవటం, వాళ్ళ అలవాట్లు తెలుసుకోవటం, దాన్ని స్క్రిప్ట్లోకి ఇన్కార్పొరేట్ చేస్తూ ఎక్స్పెండిచర్కి విరవకుండా రకరకాల దేశాలు తిరిగి వాళ్ళని మంచి మంచి డ్రెస్సులు వేసి వాళ్ళని చూపించడం, అందాన్ని ఆరాధించడం, సాహిత్యం పట్ల సంగీతం పట్ల విపరీతమైన ప్రేమ చూపించడం, ఇవన్నీ నాకు ఇన్బిల్ట్గా నేను పెరిగిన వాతావరణంలో నేను అలవర్చుకున్న లక్షణాలు. సో వాటిని ఆపాదించుకుని సినిమా తీయడం జరిగింది. ఈ కొత్త వాళ్ళది కూడా అందుకనే కొత్త వాళ్ళు నేను అలాగూ వెంకట్, చందు, చాంద్రేయుల్ని సీతారాములకు నా ఫస్ట్ ఫిల్మ్తో పరిచయం చేశాను. తర్వాత హరికృష్ణ గారిని అంటే రామారావు గారు అప్పుడప్పుడు చూపించిన హరికృష్ణ గారిని శ్రీరాములయ్యలో నేను ఎప్పుడు నుంచి అడుగుతుండేవాడిని, బ్లాక్ బస్టర్స్ అవి మీరు నాకు ఎట్టి పరిస్థితుల్లో మీరు సినిమా చేయాలి అంటుంటే ఆయన కొడుకులే హీరోలుగా ఉన్న ఏజ్ లో ఆయన హీరోగా పెట్టి సినిమా తీయాలని ఎలా అనిపించిందండి మీకు? అంటే ఎన్టీఆర్ గారి అభిమానంతోనేనా? ఇంకా అలాగేం కదండి. పట్టాభిషేకం సినిమా చేస్తుండగా నేను మాకు హరికృష్ణ గారు ఇప్పుడు బాలకృష్ణ గారు తాతమ్మకాల నుంచి చూస్తున్నాం, బాలకృష్ణ గారు రామారావు గారు వారసుడని మేము మెంటల్గా ఫిక్స్, రామారావు గారి అభిమానులుగా. వీఆర్ అవైటింగ్ టైంలో అన్నదమ్ముల అనుబంధం సినిమా వచ్చింది. అందులో తారిక్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు చేశారు, ఎక్సలెంట్ అనమాట. అంటే ఫుల్ వైబ్రెంట్గా ఉంటాడు ఆయన. బాలుగారు పాడిన పాటలు అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది సాంగ్ కానీ, కౌగిలిలో ఉయ్యాల సాంగ్ కానీ, దానికి బాలకృష్ణ గారు వైబ్రేషన్స్ మేము హిందీ సినిమా చూడకపోయినా తెలుగులో చూసి ఇందిరా మనోడు వస్తున్నాడు, వారసుడు వస్తున్నాడు అని ఆయన మీద ఒక రామారావు గారి అభిమానులుగా మాకు ఒక అంతకుముందు అప్పుడు ఆ టైంలో నాగార్జున గారు వస్తున్నారు, లేదా వెంకటేష్ బాబు వస్తున్నారు, ఇంకోళ్ళు ఎవరో చిరంజీవి గారు అప్పుడు ఇంకా 75 టైంలోకి ఆయన ఎమర్జ్ అవ్వలేదు. సో వీళ్ళంతా యంగ్స్టర్స్ వస్తున్నారనే విషయం తెలియదు. మేము ఇంకా రామారావు గారు తర్వాత బాలకృష్ణ గారు అని ఫిక్స్ అవుతున్న టైంలో మధ్యలో అంతకుముందే హరికృష్ణ గారిని కూడా రామారావు గారు వాళ్ళ నాన్నగారి కోరిక మీదకు ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా హరికృష్ణ గారు చాలా ఎక్సలెంట్గా చైల్డ్ ఆర్టిస్ట్ అండి. ఎవరికి తెలియని విషయం, తెలుసు అనుకుంటున్నారు చాలామంది తెలుసు, రామారావు గారి అభిమానులందరికీ తెలుసు. తల్ల పెళ్ళాం సినిమాలో బ్రహ్మం తాత చెప్పిందనే సాంగ్ ఆ క్యారెక్టర్ అద్భుతంగా పోషించారు. ఆ తర్వాత శ్రీకృష్ణ అవతారంలో చిన్ని కృష్ణుడి కింద ఒక 4-5 రీల్స్ ఆయన మీద నడుస్తుంది, అది అద్భుతంగా ఉంటాడు ఆయన. సో అట్లాగూ మళ్ళీ రామ్ రహీంలో బాలకృష్ణ గారితో కలిసి యాక్ట్ చేయటం, తాతమ్మకల్లో ఆయనతో కలిసి యాక్ట్ చేయటం, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక కుటుంబం నుంచి 2 ఉండొచ్చు 3 ఉండొచ్చు అనే దాని మీద మేము ఆయన మాసుగాను, ఈయన బాలకృష్ణ గారు అందంగా చంద్రబింబం లాగా ఉండేవాడు, ఈయన రగ్గుడుగాను మాసిగా ఉండేవాడు హరికృష్ణ గారు. ఆయన ఒక టైప్ హీరో అవుతాడు, ఈయన ఒక టైప్ హీరో అవుతాడు అనుకునే టైంలో దానవీర సూరకర్ణ వచ్చిన తర్వాత ఆ టైంకి ఆయనకి టైఫాయిడ్ రావటం, హరికృష్ణ గారికి మనిషి ఫిజికల్గా కూడా వీక్ అయిపోయి సన్నగా అయిపోవటం, అనుకోని ప్రొడక్షన్ చూసుకుంటాడు ఆయన. రామారావు గారు ఒక యుద్ధ ప్రాతిపదిక మీద తీస్తున్నారు దానవీర సూరకర్ణ. ఆ టైంలో ఆయన ప్రొడక్షన్ చూసుకోవాల్సిన పరిస్థితి టైంలో ఆ సినిమాలో అనుకోకుండా అర్జునుడి పాత్ర వేస్తున్న నటుడిని రామారావు గారు ఎందుకో కాల్ షీట్లో ఏదో కారణాల వలన వద్దనుకున్న టైంలో హరికృష్ణ గారిని సడన్గా వేషం వేయమంటాం. ఆ వేషం ఏమో ఆయన వీక్గా ఫేవరీగా ఉన్న టైంలో ఆ వేషం వేయటం, దానికి అంత అద్భుతమైన ఎలివేషన్ నిడివి కూడా లేకపోవడంతో ఇంకా ఆయన మీద లుక్ అదే సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అభిమన్యుడి కింద వేసిన క్యారెక్టర్ కానీ, దానిలో ఎలివేషన్ కానీ, వీరోచితం కానీ, అందులో వచ్చిన సాంగ్ కానీ, ఇవన్నీ ఎలివేషన్ ప్యారలల్లో ఇంకా హరికృష్ణ గారు వద్దులే అని కుటుంబంతో సహా ఆయనతో పాటు హరికృష్ణ గారితో పాటు కుటుంబంతో కూడా అనుకునే రేంజ్కి, అభిమానులు అనుకునే రేంజ్కి బాలకృష్ణ గారు ముందుకు ప్రొజెక్ట్ అయ్యి హరికృష్ణ గారు అక్కడితో ఆగిపోయారు. నేను ఈ మద్రాసు పట్టాభిషేకం సినిమాకి బాలకృష్ణ గారు హీరోగా, రాఘవేంద్ర డైరెక్షన్లో పట్టాభిషేకం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను కాంపౌండ్లో చేరినప్పుడు హరికృష్ణ గారు నన్ను ఇంకా బాగా క్లోజ్గా పరిచయం అయిపోయాడు. నన్ను సోదరులా చూసేవాడు ఆయన. నన్ను ఈ 5 స్టార్ హోటల్కి అట్లకి తీసుకెళ్ళడం, తిను చౌదరి నేను ఒక సీఎం గారు అబ్బాయి, నేను అభిమానించే రామారావు గారు అబ్బాయి నన్ను సొంత తమ్ముళ్ళ చూస్తున్నాను ఒక భావం. అది అప్పుడు నేను చూశాను ఆయన్ని దగ్గర ఉండి గమనించినప్పుడు ఆయన రైట్ ప్రొఫైల్లో నోస్ కట్ కానీ, కళ్ళు కానీ, నేత్రాలు కానీ, ఐబ్రోస్ కానీ, కనుబొమ్మలు కానీ అవన్నీ ఒక రకమైన రగ్గుడు రామారావు గారిలా కనపడుతుండేవాడు నాకు. లెఫ్ట్ ప్రొఫైల్ కదా, రైట్ ప్రొఫైల్. సార్ అప్పుడు నేను అడుగుతుండేవాడు, సార్ మీరు ఎందుకు యాక్టింగ్ మానేశారు? అప్పుడు ప్రేమ సాగరం అని ఒక సినిమా వచ్చి పెద్ద హిట్ అయింది, రిలీజ్ అయ్యి. ఆ సినిమా కనుక మీరు రీమేక్ చేసి బాలకృష్ణ గారు లవర్ క్యారెక్టర్ చేంజ్ చేయాలి, టీ రాజేందర్ క్యారెక్టర్ మీరు వేస్తుంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేదండి సినిమా. ఊరుకోవా నోడు ఆపు అనుకుంటాను, ఇసుక్కుంటుండేవాడు ముద్దుగా సరదాగా. సో అది ఎప్పుడు నేను అడుగుతుంటే వద్దని ఆయన బాగా మా ఇద్దరికి మధ్యన అనుకోకుండా ఫ్రెండ్షిప్ ఇంకా నన్ను సొంత సోదరులా చూసేవారు ఆయన. అది నాకు ఎప్పుడు ఆ వీసాను ఆనందం అదేంటి హక్కు ఎప్పుడు వచ్చిందంటే ఆయన పరిటాల రవి గారు కోరిన మీదట శ్రీరాములయ్యలో గెస్ట్ అపిరెన్స్ చేసిన మీదట ఆ సీతారామరాజు సినిమాలో నేను వెళ్ళి అడగచ్చు, ఎందుకు ఆయనకు రవి గారు ఒప్పుకుంటే నాకు డెఫినెట్గా ఒప్పుకుంటాడు, నన్ను తమ్ముళ్ళలో చూస్తాడు కాబట్టి అని ఒక నమ్మకంతో వెళ్ళి మేము సీతారామరాజులో నాగార్జున గారి పక్కన అడగటం జరిగింది. ఆయన కథ కూడా వినండి, నా విషయంలో నన్ను ఎంత ఇష్టం అంటే నేనంటే ఎంత నమ్మకం అంటే ఆయనకి. చౌదరి కదా నేను
నన్ను బాగా చూపిస్తాడు, నేను కథ కూడా నాకు అవసరం లేదని అన్నపూర్ణ స్టూడియోస్ తరపున చలసాని రమేష్ గారు వెళ్ళి ఆయన చెప్పాడు. డైరెక్టర్ చౌదరి కదా, తనకి నాకు అనుబంధం ఉంది, నేను కథ కూడా వినాల్సిన పని లేదు, నన్ను బాగా చూపిస్తాడు, నాకేం డౌట్లు లేవు, అతను నన్ను ఎలా చూపించాలి అతను తెలుసులేని ఆ మాట అన్నాడు. ఆ కథ కూడా వినలేదు. సీతారామరాజులో పాత్ర అద్భుతంగా పోషించాడండి ఆయన. అంటే ఆ సినిమాలో నేను డిజైన్ చేసుకుంది ఏంటంటే, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పొగరపోతును ఒక గిత్తలాగా ఉండాలి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, ఆ ఫేస్లో ఆ రగ్గుడ్నెస్ను ఆ స్టబ్బన్నెస్తో కూడి సిద్ధాంతం అనుకునే ఒక పద్ధతిలో ఉండే క్యారెక్టర్ కింద అద్భుతంగా పోషించాడు ఆయన. సరిపోయాడు, సూట్ అయ్యారు. తర్వాత ఇంకా డెడికేషన్, ఇక పూర్తి స్థాయి డెడికేషన్ అండి. ఇక నందమూరి బ్లడ్లో నిజంగా ఉందండి. ఎవరు ఏమన్నా జోకులు వేయని అవన్నీ, లేకపోతే దాన్ని ఏదో మీమ్స్ చేయని అని తప్పండి. ఎవరిని వర్క్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళతో ప్రయాణం చేసిన వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు చాలా అనుకున్నది మనం ఎట్టి పరిస్థితులు ఇచ్చేయాలనే మొండితనం, పట్టుదల ఎక్కువ అండి. సో హరికృష్ణ గారు టైం అంటే టైము ఎంతో విపరీతంగా కష్టపడేవాడండి సీతారామరాజు. అది చూసి నాకు లాహిర్ లార్ టైంలో నేను వెళ్ళి అడిగాను. అడిగితే ఏంటి కథ, నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అని అడగకుండా, ఎవరన్నా ఏం చేస్తారంటే అప్పటికి ఆయన ఒక పార్టీ పెట్టున్నారు. ఆ పార్టీ కూడా ఏంటి మీకు తెలుసు, అన్న టీడీపీ అని పెట్టారు ఆయన, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళి. ఆ పార్టీ ఫెయిల్, అందులో ఎవరు అభ్యర్థులు గెలవలేదు. చాలామందికి డిపాజిట్లు, ఆల్మోస్ట్ అందరికీ డిపాజిట్లు కోల్పోయారు. స్వయంగా పార్టీ అధినేత స్థాయిలో హరికృష్ణ గారు కూడా గుడివాడ నుంచి పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్లు లేని టైంలో నేను వెళ్ళి ఇలా సినిమా చేద్దామండి, మీరు మామూలు తెలియదు. ఎందుకంటే ఆయన చైతన్య రథ సారథి కింద ఆయనకి విపరీతమైన ఇమేజ్ ఫాలోయింగ్ ఉందండి. రామారావు గారి ఫ్యాన్స్ అందరిలో ఆయన అంటే ఇష్టం. నేను చెప్పినట్టు ఇంత తాళ్ళా పెళ్ళాం కావచ్చు, కృష్ణావతారంలో క్యారెక్టర్ కావచ్చు, రామ్ రహీం కావచ్చు, తాతం గల్ల కావచ్చు, ఇవన్నీ ఆయన అంటే బాగా ఇష్టం అండి అందరికీ. బాలకృష్ణ గారు అంటే ఎంత ఇష్టం, ఆయన అంటే అంత ఇష్టం ఉంది. బాలకృష్ణ గారు మెయిన్ స్ట్రీమ్ కాబట్టి, ఇంకా మెయిన్ స్ట్రీమ్ హీరో కాబట్టి ఆయన అంటే ఇంక విపరీతమైన అభిమానం ఉంటుంది. సో ఆయన అందరికీ ఏంటంటే, మళ్ళీ పార్టీ పెట్టినప్పుడు రామారావు గారికి చైతన్య రథ సారథి కింద ఉండి, రామారావు గారిని రీచ్ కాలేని వాళ్ళందరూ హరికృష్ణ గారి దగ్గరికి వచ్చి కలిసేసి వెళ్ళిపోయి ఆనందపడి, రామారావు గారు సీఎం అయిన తర్వాత ప్రతి ఊరు నుంచి వచ్చి కలిసిన వాళ్ళందరినీ ఆయన దగ్గరుండి రామారావు గారిని కల్పించడం, సీఎం కింద 3:30-4 గంటలకు వచ్చి, ఇట్లా అందరితో అనుబంధం ఉంది. అలాంటి ఆయన ఇలా అయిపోయాడేంటి అనే ఒక సింపతిను, ఆయనకి అండగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి, అటు ఇటు కాకుండా అయ్యారు అనే ఒక దాన్ని, ఆ భావంలో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇలా అడిగాను, ఏమండి మరి సినిమా చేస్తారంటే, నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు, నీకు ప్రొడ్యూస్ చేస్తా కావాల్సిన డబ్బులు చూపించు. నేను మొన్న అంటే యాక్చువల్గా అయితే పార్టీ పెట్టేప్పుడే ఓడిపోయి, మనకి ఎంత డబ్బు ఉందో లేదో అడగకుండా సినిమా చేయటం అంటే నా మీద నమ్మకమే కదండి పాపం. కథ కూడా ఎలా ఉంటుందని అడగకుండా ఓకే చేసాడండి. అందుకని నాకు ఆయన మీద ఇంత నమ్మకంతో ఇంత ఇదిగా చేస్తున్నాడు. సరే, ఆయన నమ్మకాన్ని ఏంటి క్యాష్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అలా నమ్మేసే వాళ్ళని ఈజీగా వాడుకుని వ్యర్థంగా వాడుకునే వాళ్ళు ఉంటారు. కానీ నాకు భక్తి భావం ఆయన అంటే ఇష్టం అండి బాగా, నన్ను సొందరలు. అందుకని ఇంకా బాధ్యతగా చూసుకుని నేను, ఈయనే కదా హీరో అని లాహిర్ వెంటనే, యాక్చువల్గా 7th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత 10th క్లాసే మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్, మధ్యలో 8th 9th రిలీఫ్. లాహిర్ తర్వాత మళ్ళీ సీతయ్య అని మళ్ళీ ఇంకొక మెట్టు, పెద్ద సినిమా. ఆయన 48 ఏళ్ళ వయసులో హీరోగా, సౌందర్య గారును సిమ్రన్ గారు హీరోయిన్లుగా సాంగులతో కూడా డిజైన్ చేస్తూ సినిమా తీయటం, అందులో ఆయన డ్యాన్స్ చేయించడం ఆయనతో, ఆ డ్యాన్సులు ఆ వయసులో ఆయన కష్టపడి చేయటం, ఇక అన్నీ మర్చిపోలేని సంఘటనలు అండి. అది ఒక అచీవ్మెంట్ కింద, నేను నాకు గర్వంగా చెప్పుకున్న ఒక అచీవ్మెంట్ కింద నేను అనుకుంటుంటాను. అది అందరూ కూడా అది గుర్తించారు. దీనికి అంతరే కారణం హరికృష్ణ గారి యొక్క హార్డ్ వర్క్ అండి. వాళ్ళకి సామాన్యమైన హార్డ్ వర్క్ చేయడం. సో అది ఒకందుకు ఈ బాలకృష్ణ గారితో నేను బాలకృష్ణ గారితో సినిమా అప్పుడు హరికృష్ణ గారితో ఎలా తీసానంటే, మా బాలకృష్ణ గారితో ఎలా తీస్తాడు. నేను బాలకృష్ణ గారు అంటే ఇష్టం కాబట్టి ఒక్క మగాడు అనే టైటిల్ పెడతాం అనేది ఇంక ఏ హీరోకి సాధ్యం అన్నట్టుగా పెట్టాను. బట్ అనుకున్న టార్గెట్ని నేను ఆలోచించిన విధానంలో రీచ్ కాలేకపోయాను. అందువల్ల హై ఎక్స్పెక్టేషన్తో వచ్చిన వాళ్ళకి కూడా రీచ్ కాలేదు. హై ఎక్స్పెక్టేషన్ అనే మాట తప్పండి. హై ఎక్స్పెక్టేషన్ వచ్చినా రీచ్ అయ్యేటట్టుగా నేను తీయగలగాలి. అది ఏదో ఆ టైంలో నేను ఏదో కరెక్ట్గా ఆలోచించలేకపోయాను. ఆల్వేస్ రిగ్రెట్ ఫర్ దట్. హరికృష్ణ గారిని హీరోగా చూడటంలో నేనేమి ఎవరికి ఫేవర్ చేయలేదండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ నాకు ఫేవర్ చేసాడు అని నేను ఫీల్ అవుతాను. నాకు లాహిర్ లేరప్పుడు నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అనేది అడగకుండా నన్ను ప్రొడ్యూస్ చేయడానికి నిలబడ్డారు. ప్రతి క్షణము నాకు సపోర్ట్గా ఉన్నాడండి లాహిర్ లేర్ టైంలో, నా సొంత ప్రొడక్షన్ అప్పుడు. ఇక మా బొమ్మరిల్లు సంస్థ కథానాయకులని వేస్తాను నేను, ఏ ఇన్విటేషన్ వేసినా కూడా. అంతేగాని ఆయన హరికృష్ణ గారిని సాహసరత్న అని పెట్టి, ఆయనకి బిరుదు నేనే ఆ సినిమా పబ్లిసిటీ అప్పుడు ఏపీ టైగర్ సాహసరత్న అని పెట్టి మా సంస్థ కథానాయకులని పెడతాను. ఆయన ఇంట్లోంచే నేను నందమూరి తారక రామారావు గారి ఈ ఫోటోని నేను బయటికి తీసుకురావడం జరిగింది.
నేను మద్రాసులో ఉన్నప్పుడు సత్య స్టూడియోస్ ఆర్ఎం వీరప్పన్ గారు ఎంజీఆర్ గారు షాట్లన్నీ వేసి ఆయన సినిమా తీస్తుండేవాడు. బిగినింగ్లో ఎంజీఆర్ గారు షాట్లు వేసి నేను మద్రాసులో ఉన్నప్పుడు అది చూసి మనం ఎప్పుడైనా సరే సినిమా ఫీల్డ్ ప్రొడ్యూసర్ అనేది అయితే మాత్రం ఇలా రామారావు గారు చేయాలి. రామారావు గారి గురించి ఎంతమంది పైకి వచ్చినా గ్రాటిట్యూడ్ చూపించట్లేదు, కుటుంబం చూపిస్తాను. కుటుంబం విపరీతమైన లాయలండి రామారావు గారు అంటే. కానీ బయట వాళ్ళు ఎంతమంది రాజకీయ నాయకులు పుట్టుకొచ్చారు, ఎంతమంది సినిమా వాళ్ళకి ఆయన లైఫ్ ఇచ్చారు, ఆయన వర్ధంతికి జయంతికి పట్టించుకోవట్లేదు, ఏదన్నా బిగినింగ్లో ఎకనాలజీ చేయట్లేదు అనుకున్న టైంలో నేను బొమ్మరిల్లు సంస్థ స్థాపించినప్పుడు కీరవాణి గారిని రిక్వెస్ట్ చేస్తే కీరవాణి గారు ఆయన జీసస్ క్రైస్ట్ కోసం రాసుకున్న నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నేను కొలిచి భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ దీనకు అనే పాటని నాకు రామారావు గారు, నేను కూడా వీరాభిమాని కదండి, నేనే స్వయంగా పాడతాను, అందులోని ప్రతి ఇన్స్ట్రుమెంట్ నేనే వాయిస్తానని చెప్పి ఈ దీనకు బదులు ఈ జన్మకని మార్చి నాకు ఆయన దానం చేశాడండి. కీరవాణి గారికి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. ఆ పాటను ఈ ఫోటోనేమో హరికృష్ణ గారి ఇంట్లో రక్త సంబంధం సినిమాలో చంద్రుని మించి అందమొలిగించి ముద్దు పాపాయిలో పాపాయి ఇవే అనే సాంగ్లో 2 షార్ట్స్లో సావిత్రి గారి ఇంట్లో ఉంటుంది అది. ఆ టైంలో ఏదో కమర్షియల్ యాడ్ కోసం రామారావు గారు ఫోటో తీసిన దాన్ని అవసరమయ్యి అప్పటికప్పుడు తెప్పించి ఆ ఇంట్లో పెడితే అది కాలక్రమేణా హరికృష్ణ గారి ఇంట్లో చేరింది. హరికృష్ణ గారి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా పై ఫ్లోర్ కాకుండా మధ్యలో మెట్లు ఎక్కుతుంటే మధ్య స్థాయిలో ఉంటుంది. సో నన్ను బెడ్రూమ్కి వెళ్ళి కలిసే చనువు ఉంది కాబట్టి నేను అది చూడటం జరిగింది. ఆ ఫోటోని తీసుకొచ్చి నేను మా సినిమాకి లారీ గుమ్మడికాయ షాట్ లాగా సినిమాకి ఎండ్ షాట్ కింద రామారావు గారి మీద ఆ షాట్ తీసి రీ రికార్డింగ్లో కీరవాణి గారి సాంగ్ని యాడ్ చేసి ఆ ఫోటో ఈ ప్రపంచానికి పరిచయం ఆ విధంగా జరిగింది. సో దానికి కారణభూతులైన హరికృష్ణ గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఆ ఫోటో ద్వారా ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా, అది ఎవరిళ్ళకి వెళ్ళినా, అది సాంఘిక రూపంలో ఉన్న కృష్ణుడు ఎలా అడ్మైరింగ్ అలా ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా అమ్మాయ ఎవరు చూసినా కూడా ఇది బొమ్మరిల్లు వైవేష్ చౌదరి ఎన్టీ రామారావు గారి ఫోటోరా అని చెప్పి అంటుంటాం అనేది ఒక గర్వకారణంగా అప్పటి నుంచి 2002 నుంచి నేను ప్రతి బర్త్డేకి, వర్ధంతికి, జయంతికి అప్పట్లో ఆంధ్రజ్యోతి బ్యాన్లో ఉంది పేపరు, డైలీ పేపర్, వార్త పేపర్ ఉండేది, వార్తలు ఇచ్చాను ప్రతి సంవత్సరం. అక్కడి నుంచి ఒక ఆచారంలాగా సాంప్రదాయంగా కొనసాగిస్తున్నాను. నేను ప్రపంచంలో ఎక్కడున్నా ఉన్నా. తర్వాత ఆంధ్రజ్యోతి స్టార్ట్ చేయడం వెంటనే ఆంధ్రజ్యోతికి షిఫ్ట్ అయ్యాను. తర్వాత సాక్షికి స్టార్ట్ చేసిన వెంటనే ఆంధ్రజ్యోతి, సాక్షి రెండింటిలోనూ వేశాను. తర్వాత స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్రజ్యోతిను నమస్తే తెలంగాణకి వేసుకుంటూ వస్తున్నాను. ఇలాగూ ఇన్నేళ్లుగా ఒక వ్యక్తి గురించి, ఒక మహానుభావుడి గురించి, ఒక కారణజన్ముడి గురించి ఇలా వేసుకోవటం అనేది కూడా ఎక్కడ ఎంతవరకు జరగలేదు. నేను ప్రపంచంలో ఎక్కడున్నా అది ఎంత ఖర్చు అయినా ఆ టైంకి అది ఆ 2 పేపర్స్లో రావాల్సింది అనేది ఒక, ఎందుకంటే నేను సంపాదించిన ప్రతి కీర్తి కానీ కనకం కానీ ఆయన మాకుంచిన మాలాంటి అభిమానుల కోసం ఉంచిన అకౌంట్ నుంచే డ్రా చేసుకున్నట్టుగా భావిస్తాను. సో అది ఆయనకి తిరిగి నేను ఆయన పట్ల చూపించడంలో కృతజ్ఞత చూపించడం అనేది నా ధర్మము, నా కర్తవ్యం, నా బాధ్యతగా ఫీల్ అవుతున్నానండి. అది ఏదో ఉంటుంది కదండి. ఆయనకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు, కానీ అంతమందిని ఒక పక్కకు పెట్టి మిమ్మల్ని ఒక పక్కకు పెట్టి చూడొచ్చాము. ఎందుకంటే ఎంతోమంది కావాల్సిన వాళ్ళు ఉండి కూడా ఎన్నో కార్యక్రమాలు, చేయని కార్యక్రమాలని మీ ద్వారా ఆయనకి జరిగాయి. సో నిజంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. సో మనకి ఇంటర్వ్యూకి చాలా కొంచెం టైం ఉంది కాబట్టి సో బ్రీఫ్ ఆన్సర్స్ అనమాట. సో మీరు చెప్పారు ఏదైనా సినిమా నేను మూవీ చూసేసి నేను ఫస్ట్ ఒక క్లారిటీకి వస్తాను, నేను ఒక రివ్యూ లాగా చూస్తాను, సో దెన్ ఐ కెన్ జడ్జ్ మై సెల్ఫ్ అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అది ఆ సాంప్రదాయం కొనసాగిందా? అమెరికాలో ఉన్న మొన్న ప్రతిరోజు సినిమా చూస్తున్నా కదా, వచ్చిన సినిమా వచ్చినట్టు చూసేస్తాను. అయితే ఈ మధ్యలో వచ్చిన హిడింబా, బేబీ, అన్ని సినిమాలు అన్ని చూసారు. సో ఏ మూవీ ఎక్కువగా నచ్చింది మీకు? అన్ని సినిమా అన్ని. ఇప్పుడు బేబీ బాగుందండి, హిడింబా బాగుంది, నా ఫ్రెండ్ అతను తీసింది. బేబీ కూడా తీసింది సాయి రాజేష్ డైరెక్టర్, ఆయన నా ఫ్రెండే. నేను రామారావు గారికి ఎలా అభిమానో ఆయన చిరంజీవి గారి అభిమాని. అది బాగుంది సినిమా. ఈ హిడింబా డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ అనిల్ కృష్ణ కన్నికంటే. సో అతను నాలాగా డైలీ వ్యూర్ అనమాట సినిమాకి. ఐమాక్స్లో మేము వచ్చేస్తుంటాడు. తను కూడా చాలా చక్కగా తీశాడు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ కానీ స్టార్ట్ అవుద్ది, ప్రీ ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ వెళ్ళకి మంచి ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ బేబీ అనేది బోల్డ్ కంటెంట్, అసలు చాలా ఏంటి గట్స్తో కూడిన విధంగా తీశాడు. ఆయన ఆలోచించాడు, తీశాడు, ఎగ్జిక్యూట్ చేశాడు. లెంత్ వైజ్ కూడా కాంప్రమైజ్ కాకుండా దాదాపు 2 గంటల 50 నిమిషాలు సినిమాని ఉంచటం. కానీ లక్కీగా మనం ఇక్కడ ఏంటంటే ఆయన ఏమైతే రాసుకున్నాడో, ఏమైతే ఇమాజిన్ చేసుకున్నాడో ఆ దృశ్య కావ్యాన్ని ఇక్కడ చూడగలిగాం యూఎస్లో ఉండటం వల్ల, సెన్సార్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోవడం వల్ల. సో వెంటనే మెసేజ్ పెట్టాను వాళ్ళందరికీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. అయితే ఇంతకు ముందు చెప్పినట్టుగా సామజవర్గమన ఒక సినిమా కూడా చాలా హిలీరియస్ ఎంటర్టైన్మెంట్గా, అది కూడా బాగుందండి. అది కూడా అమెరికాలో చూశాను.
అలాగే మా మన్నన్ తమిళ సినిమా చాలా ఎమోషనల్ కంటెంట్, చాలా బ్రహ్మాండంగా డీల్ చేశారు డైరెక్టర్. యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎదిరిపోయినాయి, బాగా చేశారు, హై పర్ఫార్మెన్స్ బాగుంది. మూడు బలి తీసుకెళ్ళాడు. ఏఆర్ రెహమాన్ గారు రికార్డింగ్ చాలా బాగుంది. మిషన్ ఇంపాసిబుల్ కూడా చాలా బాగుంది సినిమా. ఇవన్నీ సినిమాలు సో అవన్నీ ఇక్కడే చూసారు? ఇక్కడ చూశాను. ఓకే. సో ఇప్పుడు వస్తున్న సినిమాల్లో వాడుతున్న టెక్నాలజీ, గ్రాఫిక్స్, మీరు మొదలు పెట్టినప్పుడు ఉన్న గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతా కంప్లీట్ డిఫరెంట్, చాలా మారిపోతుంది డే బై డే. కొత్త టెక్నాలజీని యూజ్ చేసి సో కొత్త పద్ధతుల్ని ఫాలో అవుతూ సినిమాలు తీస్తున్నారు. సో నెక్స్ట్ మీరు వారిని అందుకోగలరంటారా? సో అది మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఆన్సర్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు బర్గర్ తయారు చేసేవాడికి ఒక బర్గర్ షాప్కి వెళ్తే అది ఎలా తయారు చేయడం అనే మీద దృష్టి ఉంటుంది. టేస్ట్ బాగుందా లేదా, దీన్ని ఎలా తయారు చేస్తే ఈ టేస్ట్ వచ్చింది అని డిఫరెన్షియేట్ చేసుకుంటూ అసెస్ చేసుకుంటూ వెళ్తుంటాడు. బర్గర్ అయినా పిజ్జా చేసేవాడో లేకపోతే పునుగులు ఏదన్నా టిఫిన్ సెంటర్ వాళ్ళు. అట్లా సినిమా ఫీల్డ్లో కంటిన్యూ అవుదాం, కాంపిటీషన్లోకి వెళ్దాం, కాంపిటీషన్ బస్సు ఎక్కుదాం, దాన్ని ఉరికి పట్టుకుందాం అనుకునే ఉత్సాహంతోనూ ఆలోచనతో ఉన్నాడు. ఇది ఏం చేసి ఉంటారు ఈ క్వాలిటీ రావటానికి, ఏ ఎక్విప్మెంట్ వాడుంటారు, ఏ కైండ్ ఆఫ్ జాగ్రత్తలు తీసుకుని ఉంటారు, ఎన్ని వర్కింగ్ డేస్ చేసి ఉంటారు, ఎలాంటి కాలమాన పరిస్థితుల్లో దీన్ని షూట్ చేస్తే ఈ ఎఫెక్ట్ వచ్చింది అనే దాని మీద నిరంతరం తెలుసుకుంటూ, ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళ ద్వారానో, ఆ పనిచేసిన వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళ ద్వారానో తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ అప్డేట్ అవుతుంటాం. ప్రక్రియ మారుతుంటుంది. ఇప్పుడు నాదే సినిమా తీసుకోండి, సీతారాం కళ్యాణప్పుడు ఒక రకమైన షార్ట్ డివిజన్ ఉంటుంది, బట్ దేవదాస్ టైం కొద్దికి ఇంకో రకమైన, అంటే నా ఈ జర్నీలో నేనే మార్చుకుంటూ వెళ్తుంటాను. అది అంతేగాని సీతారాం కళ్యాణప్పుడు నేను ఎలా తీసానో దేవదాస్ అలా తీయలే. అట్లాగే మేము మా జర్నీలో అప్డేట్ అవుతుంటాం. ఆ టైంలో వేసుకున్న ప్యాంట్ షర్ట్లు వేరు, ఇప్పుడు వేసుకున్న వేరు. అంటే అప్పుడు మరి ఆ కాలంలో వేసుకున్నాం కాబట్టి అలాగే ఉండిపోయాం కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న బట్టలు వేసుకుంటున్నాం. అట్లాగే ఇఫ్ హీ వాంట్స్ టు బీ ఇన్ ద కాంపిటీషన్ అనే ఫీలింగ్ లోన్ ఉంటే, లేకపోతే నేను అదే షార్ట్ వేసుకోవడంలో నాకు ఆనందం ఉండంటారు. బట్ అలా ఆహార్యం బట్టి కూడా మనం రాట్న కట్టలేము, ఎందుకంటే మనసు ఆలోచిస్తుంటారు కదండి చాలామంది. అవునండి. అండ్ సో ఇంతకుముందు మీరు ఆన్సర్ చేస్తూ చెప్పారు అన్ని ఘట్టమనేని, నందమూరి, అక్కినేని అన్నీ టచ్ చేశారని. సో చాలా మంచి గ్లిమ్స్ ఇచ్చారు మీరు, మంచి సినిమా రాబోతుంది నా నుంచి అని చెప్పారు, కొత్త వారితో తీయబోతున్నానని చెప్పారు. సో నెక్స్ట్ ఏ వంశాన్ని టచ్ అయిపోతున్నారో తెలుసుకోవచ్చా? అంటే నాకు ఎప్పుడు అంటే ఎక్కువ మంది వర్గాల ఆడియన్స్ చూస్తుంటే నాకు ఇష్టం అండి. ఎక్కువ మంది వర్గాలంటే అంటే సినిమా కథలోనే కొన్ని రిజర్వేషన్స్ ఉండకూడదు. అంటే హారరు జానర్ అనుకోండి, కొంతమంది వచ్చి చూస్తారు. ఇన్వెస్టిగేటివ్ జానర్ అనుకోండి, రిపీట్ ఆడియన్స్ చూడలేరు. నాకు ఆహ్లాదకరంగా ఉండాలి. ఎప్పుడన్నా వాడికి టైం పాస్ అవ్వక సినిమా చూద్దాం మళ్ళీ అనుకున్నప్పుడు థియేటర్కి వస్తేనో, అంత టైం లేదనుకుంటే ఓటీటీలో చూడటం, మళ్ళీ రిపీట్ చూస్తానికి ఇష్టపడే ఒక ఎమోషన్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఏముందో ఆ అంశాలన్నీ మేళవిస్తూ, వాటికి ఏంటంటే సంగీతం, సాహిత్యం, సరదా సంభాషణలు, హృదయమైన కథ, ఒక కుటుంబం అంతా చక్కగా, కుటుంబం యూత్ చూడగలిగేటట్టుగాను, మళ్ళీ ప్రతి యూత్ హీరోయిజం కూడా ఇష్టపడతారు కాబట్టి ఆ ఉన్న పరిధిలో హీరోయిజం ఏమి చూపించగలం, కాలమాన పరిస్థితుల్లోంచి అప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఏమైతే మోరల్స్ ఉన్నాయో వాటిని ఎలాగ మనం ముందుకు తీసుకొచ్చి ఆ ప్రపంచానికి ఆడియన్స్కి మళ్ళీ ఒకసారి రీకలెక్ట్ చేయడానికి ప్రయత్నించగలం. ఇలాంటివన్నీ అంశాలన్నీ పెట్టుకుని చేస్తానండి. అంటే ఒకటే లైన్ మీద నేను సినిమాలు తీలా. సీతారాముల కళ్యాణ్ చూద్దారండి ఒక జానరు, సీతారామరాజు వేరే జానరు, యువరాజు వేరే జానరు, లాహిర్ వేరే జానరు, సీతయ్య మళ్ళీ వేరే జానరు, దేవదాస్ వేరే జానరు. నేను తీసిన సినిమాలు ఏది ఒకటి మళ్ళీ తీద్దాము, అదే ఎమోషన్ తీద్దాం అనేది ఉండదు నాకు. బట్ అందరూ చూడాలనే ఒక ఆలోచన ఉంటుంది. దానివల్ల నాకు కొంచెం కష్టమైన పని అవుతుంది, టాస్క్ అది. ఓకే. సో ఆల్ ద బెస్ట్ అండి. సో మీరు మంచి సినిమా తీయాలి, అది సూపర్ డూపర్ హిట్ కావాలి, మళ్ళీ ఒకసారి సక్సెస్ అయ్యి మళ్ళీ ఒకసారి మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా మాకు తెలియని చాలా విషయాలను మీ ఇంటర్వ్యూ ద్వారా ఈరోజు మేము తెలుసుకోగలిగామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అండి. నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అమెరికాలో నా మిత్రుడు యొక్క ఛానల్లో ద్వారా అందరినీ మరొకసారి నా అనుభవాలని మీరందరికీ రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళు ఒక ప్లాన్ చేయడం, మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. డెఫినెట్గా మీరు నమ్మకంగా ఉండండి. మంచి కథను తయారు చేసుకున్నాను, మంచిగా దాన్ని రీసెర్చ్ చేసి చక్కటి కథతోనూ సినిమాగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇందాక నేను చెప్పినట్లుగానే నచ్చితే ఒకసారి చూడండి, నచ్చకపోతే 3 సార్లు చూడండి. బట్ నాతో ఫోటోలు దిగిన వాళ్ళు కానీ, నన్ను కలిసిన వాళ్ళు కానీ, నన్ను అభిమానించే వాళ్ళు కానీ, దూరంగా ఉండి నన్ను అభిమానించే వాళ్ళు కానీ, ఎవరైతే నా వర్క్లు నచ్చిన వాళ్ళు అయితే ఉన్నారో, కొద్ది గొప్ప లేకపోతే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉదయం వాటికి రావడానికి, నా సినిమా చూడటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్,
జై జై ఎన్టీఆర్. Please subscribe to. Please subscribe. Subscribe to. Please subscribe. Please subscribe. Please subscribe to Jai Swarajya TV. 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 Please subscribe to Swaraj TV. Please sign in Uplay. Please sign up for Uplay. Ublet యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.